కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి సందేహాలను తొలగిస్తూ శ్రీకృష్ణుడు మనిషి జీవితానికి అత్యంత ముఖ్యమైన ఒక స్థితిని వివరించాడు. అదే స్థితప్రజ్ఞు స్థితి. ఇప్పుడు 51 నుండి 60వ శ్లోకాలలో ఆ స్థితి ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఒక జ్ఞాని ఎలా ఉంటాడో స్పష్టంగా వివరిస్తాడు. మనిషి కర్మలు చేస్తూనే వాటి ఫలాలపై ఆసక్తిని పూర్తిగా వదిలిపెడితే అతను జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఇది నిజమైన ఆత్మజ్ఞానానికి మొదటి అడుగు. మనసు మోహం నుండి బయటపడినప్పుడు బయట ప్రపంచపు విషయాలు మనల్ని ఆకర్షించవు. అప్పుడు మనసు స్థిరంగా మారి ధ్యానంలో నిలుస్తుంది. అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. స్థితప్రజ్ఞుడువాడు ఎలా ఉంటాడు? దానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం ఎంతో గొప్పది. తన కోరికలను పూర్తిగా విడిచిపెట్టి తనలోనే ఆనందాన్ని పొందేవాడే స్థితప్రజ్ఞుడు. అతను సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా ఉప్పొంగడు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోడు. భయం, కోపం, ఆసక్తి ఇవి అతనిపై ప్రభావం చూపవు. శుభమైనా అశుభం అయినా అతను సమత్వంతో ఉండగలుగుతాడు. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు అతను తన ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించగలడు. కాని ఒక ముఖ్యమైన విషయం, ఇంద్రియాలను కేవలం దూరంగా ఉంచడం సరిపోదు. మనసులో ఉన్న ఆసక్తి పూర్తిగా పోవాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మనిషి పరమాత్మను అనుభవించినప్పుడు మాత్రమే. ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. అవి జ్ఞానిని కూడా దారి తప్పించే శక్తి కలిగి ఉంటాయి. అందుకే మనసును నియంత్రించడం, ఇంద్రియాలను కట్టడి చేయడం జీవితంలో అత్యంత ముఖ్యమైన సాధన. ఇలా జీవించేవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు. శాంతి, ఆనందం, స్థిరత్వం అతని సహజ స్వభావం అవుతుంది. ఈ శ్లోకాల సారాంశం, మనసును జయించినవాడే నిజమైన విజయాన్ని పొందుతాడు. శ్రీకృష్ణుడు చూపిన ఈ మార్గం మన జీవితాన్ని మార్చే శాశ్వత సత్యం.